హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సంజు ఎక్స్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేమంతా కలిసి టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడే దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇక్కడ ఏంటబ్బా టెంపుల్కి వెళ్ళాము అని చెప్తూ ఉంది, కానీ ఏమో చెట్లు ఆకాశం చూపిస్తూ ఉన్నాను అనుకుంటున్నారా? అదంతా ఏం లేదండి, నేను ఒక లొకేషన్ పిచ్చిదాన్ని. లొకేషన్ చూడండి ఎంత బాగుందో, ప్రకృతి అందాలు చూడండి. ఆకాశం, ఆ చెట్టు, దూరంగా ఆ కొండలు, ఆ కొండల మధ్యలో ఆకాశం. అబ్బా ఎంత అందంగా ఉందో కదండి. నేను ప్రకృతి గురించి మాట్లాడుతూ ఉంటే అలాగే మాట్లాడుతూ ఉంటాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ కనిపిస్తుంది కదండి, మీరు చూస్తున్నారు కదా. ఈ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. గోపురం పైన టెంపుల్ నేమ్ కనిపిస్తుంది చూడండి, రాజుగారి గుడి కాదు, రాజు గుడి. అంటే ఇది రాజుల కాలంలో కట్టించిన గుడి అంట మనకి చెప్పారు. బట్ అక్కడికి వెళ్ళి ఏదైనా అడుగుతాము, తెలుసుకుందాము అనుకుంటే కానీ ఎవ్వరు లేరు అక్కడ. ఎందుకంటే అక్కడ టెంపుల్ రీకన్స్ట్రక్షన్ జరుగుతోందంట. అందుకనేసి మనకి అక్కడ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళైతే లేరు. టెంపుల్ లోపలికైతే వచ్చేసామండి. కానీ ఫస్ట్ నేనేమనుకున్నానంటే ఇక్కడ టెంపుల్ ఓపెన్ చేయలేదు అనుకున్నాను. ఎందుకంటే ఫస్ట్లో ఒక ద్వారం చూపిస్తాను, వీడియోలో కనిపిస్తుంది మీకు. ఇక్కడ చూడండి, పైన ఆకాశం నుంచి మీకు ఒక వ్యూ చూపిస్తాను. గడస్తంభము కొంచెం దూరం నుంచి వస్తే టోటల్ టెంపుల్ లోపల అంటే ఒక సైడ్ నుంచి వ్యూ మాత్రం చాలా చాలా బాగుందండి. అందుకనేసి మీకు చూపించాను. బ్యాక్ వచ్చి మరీ చూపిస్తూ ఉన్నాను, ఎందుకంటే మొత్తం టోటల్ కవర్ చేస్తాము అనేసి. ఇక్కడికి వచ్చేసి ఈ సైడ్లో గోపురం కనిపిస్తుంది కదా, అది చూసి నేనేమనుకున్నానంటే టెంపుల్ ఓపెన్ చేయలేదు, మనకు ఈ టెంపుల్ కూడా ఇంకా వీడియో తీసుకునేదానికైతే లేదు, మళ్ళీ మార్నింగ్ రావాలేమో అనుకున్నాను. కానీ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఓపెన్ చేయలేదు, కానీ రైట్ సైడ్లో ఓపెన్ చేస్తున్నారు. లోపలికి వెళ్ళి చూస్తే మళ్ళీ ఒక ట్విస్ట్ మాకి. అదేంటంటే లోపలికి వెళ్ళాక ఇంకా లోపల ఉన్న గుళ్ళు మాత్రం ఏవి ఓపెన్ చేయలేదు, అన్నీ బయట నుంచే తీసుకున్నాను. లోపల టెంపుల్ మాత్రము చాలా 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 బాగుందండి, చాలా పెద్ద టెంపుల్. కానీ మనకి లక్ లేదు. ఇక్కడ కూడా చూడండి, లోపలికి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఆ నేచర్ ఆ సైడ్లో వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇలా నేరుగా లోపలికి ఎంటర్ అయిపోయి వచ్చేయగానే మనకి ఒక గుడి, అదే విఘ్నేశ్వర స్వామి అయితే కనిపిస్తాడు మనకి, గణపతి దేవుడు. ఎక్కడున్నా ఏ టెంపుల్ అయినా కూడా గణపతి దేవుడే కదండి మనకి మెయిన్, ఆయనే కనిపిస్తారు. ఇక్కడ కూడా ఆయనే కనిపించారు మనకి. ఒకసారి ఇంకా అక్కడ దేవుడిని అయితే దర్శనం చేసుకొని, ఇక్కడ విఘ్నేశ్వరుడి గుడి అయితే బాగా కవర్ చేశానండి, పర్వాలేదు బాగానే కనిపిస్తూ ఉన్నారు. ఇంకా నెక్స్ట్ ఏ టెంపుల్ అయితే నేను కవర్ చేయలేకపోయాను, ఎందుకంటే అన్నీ క్లోజ్ చేసేసారండి. రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా అనేసి క్లోజ్ చేశారు. కానీ ఇక్కడైతే లాక్ అయితే వేయలేదు. నేను గేట్ అయితే ఓపెన్ చేసి చూడలేదండి, ఎందుకంటే నాకు కొంచెం భయము. ఇదే ఫస్ట్ కదా, ఎవరినైనా ఏదైనా అడగాలన్నా కూడా కొంచెం భయం అనిపిస్తుందండి. అందుకనేసి నేను ఎవరిని ఏది అడగలేదు. కానీ ఇక్కడ చూస్తున్నారు కదా, శివుడు పైన నాగపడగలు, ఈయన శివుడు ముందర నంది అన్నీ. ఇదైతే శివాలయం అనే అనుకుంటాను నేనైతే, చిన్న శివాలయం అనేసి. ఇక్కడ తర్వాత ఆయన ఎదురుగానే మహావిష్ణువు కనిపిస్తాడు మనకి, మహావిష్ణువు దర్శనమిస్తారు.
తర్వాత ఇక్కడ నెమలి వాహనం చూసేసి వెంటనే నెమలి వాహనము అంటేనే ఎవరండి, సుబ్రహ్మణ్య స్వామిని చూపిద్దామనేసి అనుకున్నాను. కానీ అక్కడ చిన్నగా ఇదైపోయింది, లాక్ అయితే వేసేస్తున్నారు. చూపిద్దామంటే కూడా కవర్ చేద్దామంటే కూడా కావట్లేదండి. అందువల్ల సుబ్రహ్మణ్య స్వామిని అయితే చూపించలేకపోయాను. దానికైతే చాలా సారీ అండి మీకు. బట్ చాలా వరకు కవర్ చేశాను కానీ కనిపించలేదండి. ఏం చేసేది, క్లోజ్ చేసేసారు. ఎందుకో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది కదా అనేసి అన్నీ క్లోజ్లో పెట్టేశారు. ఇక్కడ మళ్ళీ నేను వ్యూ కోసమే వచ్చానండి. మళ్ళీ చూపిస్తూ ఉన్నాను చూడండి. అక్కడ పైన అంటే ఆకాశము, ఆ చెట్లు, నాకు ఎందుకో వ్యూ అంటే కొంచెము పిచ్చి, అందుకనేసి అలా చూపిస్తూ ఉన్నాను. అక్కడ నుంచి కొంచెం ఫ్రంట్కి వచ్చిన వెంటనే మనకి ఇంకా టెంపుల్స్ వెళ్ళే కొద్దీ కనిపిస్తూనే ఉందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదో దేవుడి గుడి అయితే ఉంది, ఏదో రాసున్నారు, బట్ నాకు అంతగా అర్థం చండికేశ్వర స్వామి సన్నిధి అంట. అంటే నాకు కనిపించలేదు, నాకు గుర్తులేదు మీకు వాయిస్ ఓవర్ ఇద్దామన్నా కూడా, అందుకనేసే ఏదో రాసున్నారు అని చెప్తూ ఉన్నాను. అదే చండికేశ్వర స్వామి అంట. ఇక్కడ మాత్రం దుర్గామాత చూడండి, బాగా కనిపిస్తుంది దుర్గామాత. ఇక్కడ కూడా కవర్ చేద్దాం అనుకున్నాను దుర్గామాతని, కానీ కుదరలేదండి. అసలు ఎక్కడ ఏది కవర్ చేయాలన్నా కూడా అన్నీ క్లోజ్ అయిపోయింది. ఇక మీరే చెప్పాలి, బ్యాడ్ లక్క గుడ్ లక్క నాది అనేసి, ఎందుకంటే అన్నీ క్లోజ్ అయిపోయాయి. మీకు ఈ వీడియోలో కవర్ చేశానా లేదా అనేసి కూడా నాకు తెలియడం లేదు. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే అప్పుడు నాకు కొంచెం హెల్ప్ఫుల్గా అనిపిస్తుంది. అంటే ఇంకొక వీడియో తీస్తాము పర్వాలేదు అనేసి అనుకుంటాను. ఎందుకంటే ఈ టెంపుల్ మళ్ళీ నేను వచ్చి వీడియో తీయాలి అంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారంటే కంపల్సరీగా మళ్ళీ ఈ టెంపుల్కి వచ్చి నేను వీడియో తీస్తాను. ఇక్కడ వచ్చి ఆంజనేయ స్వామి మనకు దర్శనమిస్తారు. చూడండి, ఆంజనేయ స్వామి చిన్న విగ్రహము, చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఆ తర్వాత ఆ పక్కనే సంతాన వేణుగోపాల స్వామి అనే గుడికైతే అనే దేవాలయానికి అయితే వచ్చాము. కానీ నేను ఎప్పుడు ఈ దేవుడిని అయితే ఎప్పుడు చూడలేదు, సంతాన వేణుగోపాల స్వామి. నేను ఎప్పుడైతే ఆ పేరైతే వినలేదు, మీరు వినింటారేమో నాకు తెలీదు, బట్ నేనైతే వినలేదు, ఇదే ఫస్ట్ టైం చూశాను. కానీ బాగా దర్శనం అయితే చేసుకున్నాను. ఇక్కడ కొన్ని ఓపెన్ చేశారు, కానీ మెయిన్ టెంపుల్స్ మాత్రం క్లోజ్ చేశారు, ఎందుకో అది. నెక్స్ట్ వచ్చేసి ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఇక్కడ దుర్గాదేవి గుడి అయితే కనిపించింది. అంటే నేను అప్పుడు బ్యాక్ సైడ్ తీసానేమో, కానీ ఇక్కడ ఫ్రంట్లో ఇంకా మనకి బాగా దర్శనమిస్తున్నారు దుర్గామాత. చాలా బాగుంది విగ్రహం అయితే, చాలా హ్యాపీ అనిపించింది నాకు. అంటే నేను అప్పుడు బ్యాక్ తీశాను, అది నాకు తెలీదు. మళ్ళీ ఈ సైడ్కి వచ్చి చూస్తే మళ్ళీ నేను ఇక్కడికి సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికే వచ్చాను. ఇక్కడ మురుగుడు అని చెప్పి పిలుస్తారు తమిళనాడు, చిత్తూరులో. బట్ మనమైతే సుబ్రహ్మణ్య స్వామి అంటాం కాబట్టి నేను సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి మళ్ళీ వచ్చి మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామిని చూద్దాము, మళ్ళీ కవర్ ఏమన్నా చేస్తామనుకుంటే కానీ కుదరడం లేదండి. ఆయన అయితే నేను కనిపించానని చెప్తూనే ఉన్నాడు. సరే ఇంకేం చేస్తాము, మనమే అడ్జస్ట్ అయిపోయి వెనక్కి వచ్చేసాము. ఇది టోటల్ టెంపుల్ వ్యూ కొంచెం బ్యాక్ సైడ్ నుంచి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక టెంపుల్ అయితే క్లోజ్ చేశారు. ఇది లోపల మెయిన్ టెంపుల్ అండి, ఇది మాత్రం క్లోజ్ చేసేసారు, మెయిన్ లోపలికి శివాలయము. ఇక్కడ ద్వారం అయితే మీకు చూపిస్తూ ఉన్నాను. ఇంకేం చేసేదండి, క్లోజ్ చేశారు. మనము ఏదో మనకు అయినంతలో మనం చూపించాలి కదా, అందుకనేసి ద్వారం మాత్రం చూపించాను. ఇక్కడ మళ్ళీ వచ్చి ఫ్రంట్కి వచ్చేసాను. ఫ్రంట్లో ఏమైనా మనకి ఏదైనా కుదురుతుందేమో చూపించడానికి అనేసి ఫ్రంట్కి వచ్చి చూశాను. ఇక్కడ మనకి నందీశ్వరుడు అయితే దర్శనమిస్తారు. చూడండి ఆయన ఎంత బాగున్నారో. శివుడి ముందర నంది ఎప్పుడు ఉండాలి కదా, అలాగే ఇక్కడ కూడా నందీశ్వరుడు మనకి దర్శనమిస్తారు. అందుకనేసి ఈయనని మాత్రం బాగా కవర్ చేశాను, ఎందుకంటే ఈయన బయటే ఉన్నారు కదా, ఈయనని క్లోజ్ చేసే అంత ఎవరికి ఉండదన్నమాట. అందుకనేసి ఈయన్ని బాగా కవర్ చేశాను. శివుడిని అయితే కవర్ చేయలేకపోయాను. ఇంకొకసారి అయితే ఈ టెంపుల్కి మళ్ళీ వస్తాను. మళ్ళీ వచ్చి టోటల్ టెంపుల్ మొత్తం ఇంకా బాగా చూపిస్తాను మీకు. ఎందుకంటే నాకు ఈ టెంపుల్ చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ చిత్తూరు లోకల్లో కూడా ఈ టెంపుల్ ఎవ్వరికీ అంతగా తెలియదంట చాలామందికి.
అది కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది కదా అనేసి ఈ వీడియో తీశానండి. ఈ టెంపుల్లో ఇంకా చూపించాల్సింది చాలా ఉందండి, అందుకనేసి ఎక్కువ లెంతీ అవుతుంది ఈ వీడియో అనేసి ఇప్పుడు ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియోలో టోటల్గా టెంపుల్ని ఫుల్ఫిల్ అయితే చేసేస్తానండి. చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మర్చిపోయానండోయ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి, మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి.